నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు రకరకాల హామీలు ఇచ్చాయి. ప్రజలు హామీలను నమ్మారా నమ్మలేదా అనే దానికంటే 2024 ఎన్నికల్లో కూటమిని 164 సీట్లలో గెలిపించి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావడానికి ప్రజలు పట్టం కట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పారు, పెన్షనర్స్కి ఏం చేయాలి, పెన్షన్స్ పెంచుదని చెప్పి టీడీపీ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ పార్టీ 3,000 రూపాయలు ఇస్తే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. అదేవిధంగా 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ అంటే చాలామంది ఏప్రిల్, మే నెలలో మే, జూన్కు సంబంధించిన ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో మరి గత ప్రభుత్వం పెన్షనర్స్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు, ఇళ్ళ దగ్గర తీసుకోవాల్సిన పెన్షన్లని రోడ్ల మీదకి సచివాలయం దగ్గరికి ఎండలో పంపించి ఇబ్బందులు గురి చేసిన గత ప్రభుత్వాన్ని మరి టీడీపీ ప్రభుత్వం మరి అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి ఇప్పుడు ఎవరికైతే ఈ 2-3 నెలలు 4,000 రూపాయలు పెంచిన పెన్షన్తో పాటు 3 నెలలకు సంబంధించి నెలకి 1,000 రూపాయలు చొప్పున బోనస్గా ఏప్రిల్ నుండి ఇస్తానని అన్నారు చంద్రబాబు గారు ఎన్నికల హామీలో. మరి అదేవిధంగా ఏప్రిల్ నుంచి కౌంట్ చేసుకుంటూ బోనస్గా 1,000 రూపాయలు కలుగుతూ 3 నెలలకి 3,000 రూపాయలు, 7,000 రూపాయలు, 4,000 పెన్షన్తో పాటు 3,000 బోనస్ కలిపితే 7,000 రూపాయలని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి అదేవిధంగా పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే మరి ఈ సంక్షేమ పథకాలని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా పెన్షన్స్కి ఆయా ట్రెజరీల ద్వారా లేకపోతే బ్యాంకుల ద్వారా లేదు అంటే ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారుల ద్వారా పంపించేవారు. మరి ఈవేళ అట్లా కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉదయం 6 గంటలకే మరి ఈవేళ మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక అనే గ్రామానికి వెళ్ళి స్వయంగా పెన్షనర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వారికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం స్వయంగా సీఎం గారే. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఎప్పుడూ లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసి ప్రయత్నం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఉదయం 6 గంటలకే మరి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారు. అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం అంతా కూడా 6 గంటలకే రోడ్డు ఎక్కారు. వేళ ప్రతి పెన్షనర్స్కి ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది వారితో సంతకం తీసుకుని వారికి ఇవ్వాల్సిన డబ్బులు 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రక్రియ దాదాపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి దాదాపుగా మ్యాక్సిమం ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి సచివాలయం సిబ్బంది వారు ఇప్పించే దానికంటే ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వచనాలు తీసుకుని ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి అడుగులు వేస్తుంది, సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో లేదా పెన్షనర్స్లో ఒక విధమైన ఆనందాన్ని నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ ఒక పండుగ వాతావరణం నడిచింది ఆంధ్రప్రదేశ్ అంతా. ఒక సరికొత్త రికార్డు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. మరి 14 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఎప్పుడు కూడా పెన్షన్స్ విషయంలో అనౌన్స్మెంట్ చేశారు తప్ప డిస్ట్రిబ్యూషన్ స్వయంగా వెళ్ళి చేయాల. ఈసారి వెళ్ళి స్వయంగా ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేశారు సీఎం హోదాలో. ఇది ఒక పెద్ద రికార్డు ఇది. కాబట్టి ఇక్కడి నుంచి ఏది జరిగినా కూడా ప్రజల వద్దకే చంద్రబాబు గారు, ప్రజల వద్దకే ప్రభుత్వం. మళ్ళీ పాత రోజులు రిపీట్ కాబోతున్నాయి. మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా సరే ప్రజల ఆధారం ఉంటేనే అధికారాలు తప్ప ప్రజాదరణ లేకపోతే పదవులు రావు అని 24 ఎన్నికలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇకపై ఈ యొక్క సంక్షేమ పండుగ అడుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొక అడుగు అతి త్వరలోనే వేయబోతున్నట్టు తెలిసింది. ఈరోజు సక్సెస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చాలా శరవేగంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది పెన్షనర్స్. మరి అతి త్వరలోనే ఇంకొక ఎన్నికల హామీని కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది.
మరి అది ఏ డేట్ నుంచి స్టార్ట్ చేస్తాడనేది త్వరలోనే మనకు తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.